మన ఆంధ్ర తెలంగాణ రైలు బండి దుస్థితి ఎలా ఉంటే ఇంకా పొరుగు రాష్ట్రాల బళ్ళు సంగతి ఏంటి? ఇది మచిలీపట్నం బీదర్ అండి. అంటే బీదర్ నుంచి మచిలీపట్నం వెళ్తుంది. అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కూడా కలుపుకొని వెళ్తుంది. కాకపోతే పండక్కి రైలు స్పెషల్గా వేసాము అంటారు కదండి. ఏది చూపించండి ఒక్కసారి మన ఆంధ్ర బండి అనుకుందాం, కూడా తెలంగాణ బండి అనుకుందాం. ఒక్కసారి బండి అంటే ఒక్క పెట్టి వేశారండి. చూడండి మరీ దారుణం. ఆ, చూడండి రైలుకి వెళ్తానికి మరికొద్ది సేపట్లో జనాభా కిక్కిరిసిపోయి లోపల గాలి లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో ఒక్కసారి చూడండి ప్లీజ్. దయచేసి ఇదిగో పాపం పెద్ద ఆయనండి బతిమాలుకుంటున్నాడు. నేను ఆ మాటలు వింటే నాకు చాలా బాధేసింది. బాబు నేను ఊరెళ్ళాలయ్యా, నాకు రేపు పొద్దున్న చాలా పని ఉందయ్యా ఊర్లోని బతిమాలుకుంటున్నాడండి. తనే అంటే ఎవరి బాధ వాళ్ళది, లోపల ఉన్న వారి బాధ లోపల ఉన్న వాళ్ళది, బయట ఉన్న వారిది. ఇంకా మీరు ముందుకు చూస్తే మీకు చూస్తే ఇంకా బాధ వస్తుంది కూడా. అంటే ఏంటి ట్రైన్ ప్రయాణాలు ఇలాగే ఉంటాయని, అంటే ఇలా ఉంటాయని అన్నీ అనుకోకండి. నేను కొన్ని చూపిస్తున్నాను, అంతా ఖాళీ అంటున్నప్పుడు అవి మటుకు ఖాళీగానే ఉంటాయండి. నేనేమి మీకు అబద్ధం చూపించట్లేదు, కొన్ని ట్రైన్స్ మాత్రమే. కానీ ఈ టైప్ ట్రైన్స్ అయితే మరీ దారుణం అండి. ఏమండి ఇది కొత్త సంవత్సరాది ఉగాది అనుకుంది. ఒక్కసారి చూడండి లోపల కిక్కిరిసిపోయారండి పిల్లలు, పాపం పెద్దవాళ్ళు అండి. చూడండి ఒక్కసారి అసలు ఊపిరి ఆడదండి. నిజంగా ఆ ట్రైన్కి వెళ్తే ఏదో కొంచెం మనశ్శాంతి కలుగుద్దేమో వారికైతే అనుకుందాం. చూడండి ఎక్కుతే సిద్ధంగా ఉన్నాడు తమ్ముడైతే, ఎక్కడినివ్వట్లేదు. మీకు ట్రైన్ కదిలాక కూడా మినిమం ఒక 300 మీటర్స్ నడిచి పరిగెడతాడండి ట్రైన్ తోటి. ఒక్కసారి చూడండి ఏమండి ఈ పెట్టి చూస్తే అదిగో ఇది వికలాంగులు పెట్టి చూడండి. ఏదో ఒక వికలాంగుని పెట్టుకుని చుట్టూ బతిమాలుకుని కూర్చున్నారు. అది ఉత్తి రోజుల్లో అయితే ఎవరు ఒకళ్ళు ఇద్దరు తప్ప అందులో మిగతా మనుషులు ఉండరండి. అదిగో చూడండి పాపం అటు ఇటు పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇతనైతే చూడండి చాలా దారుణం అన్నమాట. మీరు ఈ సీన్ చూస్తే మనసు చెలించిపోతుంది. నాకైతే చాలా చూడండి నడుస్తూనే ఉంటాడు పాపం. అసలు అదిగో ట్రైన్ ఎక్కాలి అంటున్నాడు, కానీ లోపల వాళ్ళు లేదు మా ఖాళీ లేదు, వేరే ట్రైన్ ఎక్కువ అంటున్నారు. అందరికీ అదే బాధే, అందరూ లేట్గా వెళ్దాలని ఎవరైతే అనుకోరు కదా. చూడండి పాపం అలా ఏలాడుతుంటూనే నాకు తెలిసి మినిమం ట్రైన్ వెళ్ళిన ఒక 2-3 కిలోమీటర్ల వరకు కూడా వేలాడే ఉంటాడు. ఎందుకంటే లోపల అడుగు పెడతానికి కూడా ఖాళీ లేదండి. ప్లీజ్ చూడండి ఇక్కడి నుంచి మీరు పెట్టులు చూస్తే ఓన్లీ ఒక్కటి జనరల్ అయితే ఒకే జనరల్ ఉందండి. ఇంకో మిగతా ఆయనకు చూసారా వెళ్ళేటప్పుడు జనరల్ అంటే అది మీకు S1 రిజర్వేషన్ బోగి ఎక్కేసాడు. అతను ఎందుకు ఎక్కాడు అంటే రన్నింగ్లో అంటే నాకు ఎక్కడానికి టైం కుదరక ఎక్కానండి అంటే ఏమి చేయలేరండి ఎవరో కూడా. పోలీసులు ఏమి చేయలేరు, టికెట్ కలెక్టర్ కూడా ఏమి చేయలేరు. చూడండి S1, S2, S3, S4 చూడండి మీకు మరి రిజర్వేషన్ పెట్లు అన్ని ఇస్తున్నారే, మరి జనరల్కే ఎందుకండి ఈ దుస్థితి పడుతుంది? అదీ కాక మన ఆంధ్ర వెళ్ళే బండ్లు, మన తెలంగాణ బండ్లకే ఎందుకు ఈ దుస్థితి? ఒక్కొక్క పెట్టి ఎక్కువ కలపలేరా? నేను మాట్లాడదామన్నా నాకు ఏంటో అదొక బాధ వస్తుంది ఈ జనాన్ని చూస్తే. జనాన్ని అంటలేదు నేను, అలాగే రైల్వే వారిని కూడా అంటలేదు. ఒక్కసారి వీడియో చూసిన పాపం. ఉగాది అంటే ఏంటి? సంవత్సరం ఒకసారి వచ్చే పండుగ ఏంటి? మనం జనవరిలో మనం ఎంతో ఆనందంగా మనం పండుగ చేస్తాం. అలాంటిది మన మోదీ గారు అంటే మన జనవరి 1 మంత్ కాదు ఉగాది చేసుకోవాలి, ఉగాది సరైన పండుగ అన్నారు. కానీ ఉగాది స్పెషల్ ట్రైన్స్ ఏవి చూపించండి ఒక్కసారి. ఉగాది మరి పండగే కదా, మరి మోదీ గారు చెప్పినట్టు మరి పండగే కదా, మరి అండి మళ్ళీ అసలు కిక్కిరిసిపోయే జనాభా. నిజంగా ఈ జనాభాలో ఆ రైల్వే వాళ్ళని వెళ్ళి సీటు సంపాదించండి. మీరు ఎక్కని నిజంగానే ఒక సామాన్య వ్యక్తులేది ఒకే ఒక్కళ్ళు చూసారా? ముఖ్యమంత్రి వస్తాడు జనాల్లోకి. అలాగా ఈ రైల్వే వాళ్ళని, మెయిన్ వాళ్ళని, అలాగే రాజకీయ నాయకుల్ని ఈ పెట్టి ఎక్కి ప్రయాణించండి అని అనాలి. అది అప్పుడు తెలుస్తుంది నిజంగా సీటు సంపాదించగలరా. చూడండి ట్రైన్ అయితే వెళ్తుంది, అన్ని రిజర్వేషన్ పెట్లు చూడండి, అన్ని రిజర్వేషన్స్. ఓన్లీ ఒక పెట్టి మాత్రమే ముందు ఇచ్చారు, ఇంకొక పెట్టి మాత్రమే లాస్ట్ ఇచ్చారు. మీరు లాస్ట్ పెట్టి కూడా చూస్తే
చూడండి బండి వెళ్తూనే ఉందా. ప్లాట్ఫారం మినిమం 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుందాం. 1 కిలోమీటర్ కాదు, 800 మీటర్స్ ప్లాట్ఫారం. చూడండి లాస్ట్ పెట్టి కూడా వేలాడుతూనే ఉన్నారండి. నేను ఈ వీడియో చేసి మళ్ళీ మీకు డబ్బింగ్ చెప్తున్నాను కదా ఇది. ఇంకా వాళ్ళు వేలాడుతూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వేలాడుతూనే. కానీ ఎంతవరకు అక్కడ కూర్చునే వాళ్ళు మెట్ల కాడ పాప 10 స్టేషన్ దిగాలి. ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, దిగే వాళ్ళు దిగుతూనే ఉంటారు కదండి. కానీ మీరు కొంచెం జాగ్రత్త అండి, చూసుకునే ప్రయాణించండి. మన హౌ ఈజ్ మై ట్రైన్ చూడండి. కొంచెం ఖాళీ ఉన్న ట్రైన్స్ ఖాళీగా ఉన్నాయని మాత్రమే నిజంగా పెడుతున్నాను. అందులో ఏ అబద్ధము లేదు. చాలామంది కామెంట్స్లో లేదు తప్పు చూపెడుతున్నాం అన్నారు. నేను నెంబర్ బోర్డు చూపిస్తున్నాను, పేరు చూపిస్తున్నాను, ట్రైన్ లోపల చూపిస్తున్నాను, బయట చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు. ఒక సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా నేను ఈ ట్రైన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదిగోండి ఒక్కసారి లాస్ట్ పెట్టి చూడండి. పాపం వాళ్ళు ఎంతవరకు అలా నించునే ఉంటారు. నాకు తెలిసి తెల్లారే వరకు కూడా వాళ్ళు నించునే ప్రయాణం చేయాలి. ఒక్క కునుకు కానీ వేశారో చాలా చాలా ప్రమాదం ఫ్రెండ్స్. చూడండి ఎంతవరకు. ఇది మచిలీపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అన్నమాట.